Welcome back to my channel Learn with Sai. Today our topic is types of numbers. ఇది part 2 45 days challenge లో day 4. ఈ రోజు మనం odd numbers గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. Divisibility rules 3, 5, 7, 9, 11. ప్రతి ఒక్క టాపిక్ డెఫినేషన్ ఎగ్జాంపుల్స్. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ వీడియో. Divisibility rule of 3 ఒక డెఫినేషన్ చెక్ చేయండి. ఓకే, divisibility rule of 3 ఒక డెఫినేషన్ చూడండి. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ఇట్ సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంత పర్టికులర్ గా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 అవ్వాలి అంటే ఒక నంబర్ ఒక సమ్ అనేది డివైడ్ అయితే ఆ ఒక నంబర్ కూడా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ 93, 54, 336 ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి. ఇవి నాన్ ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. 93 ఈ నంబర్ డివైడ్ అవ్వాలంటే ఏదో చెప్పాను నేను. 9 + 3 ఎంత 12. 3 టేబుల్ లో 12 వస్తుంది కాబట్టి 93 అవుతుంది. ఫర్ సపోజ్ 36 చెక్ చేద్దాం. 3 + 6 9. 9 3 టేబుల్ డివైడ్ అవుతుంది కాబట్టి 6 కూడా డివైడ్ అవుతుంది. నాన్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 125 చెక్ చేయండి. 125 అవ్వాలి అంటే 1 + 2 + 5. 5 + 2 7. 7 + 1 8. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 కి ఒక పెద్ద నెంబర్ చెప్దాం. పెద్ద నెంబర్ చెక్ చేయండి. 864297 ఈ ఒక నంబర్ అనేది డివిజిబుల్ బై 3 అవుతుందని ఎలా చెక్ చేస్తాం? ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఒక నంబర్ 3 తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ నంబర్స్ అనేవి డివైడ్ అవ్వాలి. దీని ఒక సమ్ చెక్ చేద్దాం. 864297 ఇవన్నిటిని యాడ్ చేయండి. 8 + 6 6 + 4 10 10 + 8 18 20 20 + 9 29 29 + 7 36 36 + 3 39. దీని ఒక సమ్ ఎంత వచ్చింది? 864297 సమ్ యొక్క ఆన్సర్ 39 వచ్చింది. 3 టేబుల్లో 39 డివైడ్ అవుతుందా? 3 1 3 రిమైండర్ 0. 9 దించుకుంటాం. 3 3 9 రిమైండర్ 0. అంటే 3 తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ నంబర్ డివైడ్ అయితే దాని ఒక మొత్తం నంబర్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 చెక్ చేద్దాం. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 చెక్ చేద్దాం. డెఫినేషన్: ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్ ఈజ్ లాస్ట్ నంబర్ ఈజ్ 0 or 5. 5 తో డివైడ్ అవ్వాలి అంటే దాని ఒక లాస్ట్ నెంబర్ ఏదై ఉండాలట. చూడండి ఒకసారి డెఫినేషన్. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్ ఈజ్ లాస్ట్ నంబర్ ఈజ్ 0 or 5. 5 తో డివైడ్ అవ్వాలి అంటే దాని ఒక వన్స్ ప్లేస్ లో ఎంత ఉండాలి? ఆన్సర్ 0 or 5 ఉండాలి. దాని ఒక ఎగ్జాంపుల్స్. మీరు ఎంత పెద్ద నెంబర్ రాసినా వన్స్ ప్లేస్ లో 5 ఉంది, సో ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ వన్స్ ప్లేస్ లో 5 ఉంది, ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ వన్స్ ప్లేస్ లో 0 ఉంది, ఇది ఎగ్జాంపుల్. ఇది నాన్ ఎగ్జాంపుల్. వన్స్ ప్లేస్ లో 4 ఉంది, వన్స్ ప్లేస్ లో 2 ఉంది, వన్స్ ప్లేస్ లో 1 ఉంది. ఇది దీని ఒక మెయిన్ థియరీ. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 చెక్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 చెక్ చేద్దాం. డెఫినేషన్ చూడండి. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7 డబల్ లాస్ట్ నంబర్ అండ్ సబ్ట్రాక్షన్ ఫ్రమ్ ఏ రిమైనింగ్ నంబర్. లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసి రిమైనింగ్ నంబర్ ని మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 343 చెక్ చేయండి. లాస్ట్ నంబర్ ఏంటి? 3. 3ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 3 + 3 6 వస్తుంది.
34 మైనస్ 6 చేయండి, రిమైండర్ 1. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడికి 1 క్యారీ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఎంత? 8, 28. ఈ యొక్క నంబర్ అనేది డివైడ్ అయితే ఈ మొత్తం నంబర్ డివైడ్ అవుతుంది. 7 టేబుల్లో 28, 7 4 28, రిమైండర్ 0. సేమ్ 203 చెక్ చేద్దాం. 203 చెక్ చేయండి. 3ని డబల్ చేస్తే యాజ్ వెల్ యాజ్ 6. 20 మైనస్ 6 ఎంత వస్తుంది? ఆన్సర్ 14. 7 టేబుల్ 14 వస్తుందా? 7 టేబుల్ 14 ఎప్పుడు? 7 2 14, రిమైండర్ 0. నాన్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 72, 2ని డబుల్ చేస్తే 4, 7 మైనస్ 4 2. ఇవి నాన్ ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి. అంటే లాస్ట్ నెంబర్ ఏం చేయాలి? డబల్ చేసి రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ని మైనస్ చేయాలి. దీనికి ఒక పెద్ద నెంబర్ చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 ఈ నెంబర్ చెక్ చేయండి. మీరు చెక్ చేసి చెప్పండి. 7 డబల్ చేసి రిమైనింగ్ నెంబర్తో మైనస్ చేసి ఆన్సర్ ఏది వచ్చిందో చెప్పండి. ఈ 7తో డివైడ్ అవుతుందో లేదో మీరు చెక్ చేయండి. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 చెక్ చేద్దాం. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 చెక్ చేద్దాం ఒకసారి. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9? సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఒక నంబర్ అనేది 9తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ నంబర్స్ డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 361 తీసుకోండి. 361 డివైడ్ అవుతుందో లేదా? దాని ఒక సమ్ ఏంటి? 361ది 3 ప్లస్ 6 ప్లస్ 1. దాని ఒక ఆన్సర్ ఎంత వస్తుంది? 6 ప్లస్ 3 9. సారీ, 361 కాదు, 360. 3 ప్లస్ 6 ప్లస్ 0, ఆన్సర్ ఎంత? 9. 9 అని 9 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 9 1 జా. సో ఈ నెంబర్ డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ చెక్ చేయండి. 180. 180 ఎలా రాయొచ్చు? 1 ప్లస్ 8 ప్లస్ 0. దీని ఒక సమ్ చేత ఎంత వచ్చింది? 9. 9 ప్లస్ 0 9. 9 టేబుల్లో 9 ఎప్పుడు? 9 1 జా 9, రిమైండర్ 0. నాన్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 185. 185 ఎలా రాయొచ్చు మనం? 1 ప్లస్ 8 ప్లస్ 5. 1 ప్లస్ 8 ఎంత? 9. 9 ప్లస్ 5 14. దాని ఒక సమ్ అనేది 9 టేబుల్తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 185 కూడా డివైడ్ అవ్వదు. ఒక పెద్ద నెంబర్ చెక్ చేద్దాం. పెద్ద నెంబర్ 2 3 4 5 6 7 9. ఈ నెంబర్ డివైడ్ అవుతుందా లేదా? 9 టేబుల్తో అవ్వాలంటే, డివైడ్ అవుతుందో లేదో తెలియాలంటే మనకి ఏం చేయాలి? ఈ నెంబర్ డివిజిబుల్ బై 9 అవ్వాలంటే సమ్ ఆఫ్ నంబర్స్ అనేవి డివిజిబుల్ అవ్వాలి. దీని ఒక సమ్ చేద్దాం. 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 9. దాని ఒక సమ్ చెక్ చేయండి. 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 4 14, 14 ప్లస్ 6 20, 20 ప్లస్ 7 27, 27 ప్లస్ 9 36. ఓవరాల్గా దీని సమ్ ఎంత వచ్చింది? 36 వచ్చింది. 9 టేబుల్లో 36 వస్తుందో రావట్లేదు చెక్ చేయండి. 9 టేబుల్ 36, 9 4 36, రిమైండర్ 0. మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ మొత్తం నెంబర్ ఎంత అయింది? 9 టేబుల్లో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ నెంబర్, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. 11 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చెక్ చేద్దాం, చూడండి. డివిజిబిలిటీ రూల్ 11 చెక్ చేద్దాం. డెఫినేషన్ చూడండి. సమ్ ఆఫ్ నంబర్స్ అట్ ఆల్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ నంబర్స్ అట్ ఈవెన్ ప్లేసెస్ ఈ 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11. దీని మీనింగ్ ఏంటంటే, ఒక నంబర్ తీసుకుంటే ఆ నంబర్స్ ప్లేస్ లో ఆల్ ప్లేస్ వాల్యూస్ ని, ఈవెన్ ప్లేస్ వాల్యూస్ ని సమ్ చేసి మైనస్ చేస్తే మనకి ఏం రావాలి? 0 కానీ మల్టిపుల్స్ ఆఫ్ 11 కానీ వస్తే అది ఎగ్జాంపుల్స్ ఆఫ్ 11 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం అవుతుందో లేదని. 1 2 3 2 1 ఆడ్
ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్. ఆడ్ ప్లేస్ ఉన్న వాల్యూస్ ఏంటి? 1 3 1. 1 ప్లస్ 3 ప్లస్ 1. దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 4. ఈవెన్ ప్లేస్ వాల్యూలు ఏంటి? 2 ప్లస్ 2 4. ఈ రెండింటిని యాడ్ చేసాం. ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11 వస్తే అది ఏదవుతుంది? ఎగ్జాంపుల్స్ ఆఫ్ 11 అవుతుంది. నాన్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 973లో ఆడ్ ఈవెన్ ఆడ్. ఇందులో 9 ప్లస్ 3 ఎంత? 12. ఈవెన్ ప్లేస్ ఏది ఉంది? 7 ఉంది. 12 మైనస్ 7 ఎంత వస్తుంది? 0 రావట్లే. ఎంత వస్తుంది? 5 వచ్చింది. సో ఇది అనేది నాన్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక బిగ్ నెంబర్ చెక్ చేద్దాం. ఈ నెంబర్ అనేది డివైడ్ అవుతుందా లేదా 11 తోని. ఫస్ట్ లో వచ్చింది ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్. ఇందులో ఆడ్ ప్లేస్ వాల్యూ చూడండి. 1 3 3 1. 3 ప్లస్ 3 6. 6 ప్లస్ 1 7. 7 ప్లస్ 1 8. ఈవెన్ ప్లేస్ లో వచ్చింది చూడండి. 2 2 4 2. యాడ్ చేస్తే 8 వచ్చింది. 8 మైనస్ 8 ఎంత? 0. మనకి 0 లేదా మల్టిపుల్స్ ఆఫ్ 11 రావాలి. సో ఇది ఏదవుతుంది? ఎగ్జాంపుల్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. ఒక నంబర్ ఇస్తాను. ఈ నంబర్ని మీరు చెక్ చేయండి ఎన్ని నంబర్స్ తో డివైడ్ అవుతుందని. 9874320. ఈ నంబర్ అనేది డివిజిబిలిటీ రూల్స్ లో ఏ నంబర్స్ తో డివైడ్ అవుతుంది? 2 నుండి 11 వరకు చెక్ చేయండి. ఈ ఒక్క వీడియో మీకు యూజ్ఫుల్ అయితే నా ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.